హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజెస్ ప్యాకిల్. నేను ఒకరోజు ఇప్పుడు జరుగుతున్న సూపర్ సింగర్స్ మొన్న ప్రవస్తి విన్ అయిన సీజన్ ఉంది కదా. నేను యాక్చువల్గా ఆ సీజన్కి ఒకసారి వెళ్ళా అనమాట. అంటే వ్లాగ్ చేయడం నాకు అంత కుదరలేదు ఆ టైంలో. జస్ట్ నేను పిక్స్ ఒకటి తీసుకున్నవి ఇన్స్టాలో పోస్ట్ చేశా కానీ. సో అన్నపూర్ణ స్టూడియోస్కి మనం ఎంటర్ అవ్వగానే ఇలా స్టూడియోస్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని ఇలా బ్లాక్స్లో ఉంటుందన్నమాట. అదంతా వే లోపలికి. అండ్ ఇక్కడ చూసారు కదా స్టూడియో 3, ఇక్కడ ఒకటి ఎన్ఆర్ గారి విజువల్ ఒకటి ఉంది. మీకు అక్కడ లెఫ్ట్లో స్టూడియో 3 అని చెప్పి స్టార్ మా పరివారం ఉంది కదా, అంటే అది ఆ షూట్ లొకేషన్ అన్నమాట. సో మేము వెళ్ళేది స్టూడియో నెంబర్ 2 సంథింగ్, అది క్యారీవెంచ్ ఎగ్జాక్ట్గా దాని ఆపోజిటే పెట్టారనమాట. అక్కడ ఒక శివుడు పార్వతి విగ్రహం ఉంది, బాగుంది. అండ్ అటు సైడ్ కూడా క్యారీవెన్స్ ఉన్నాయి కదా, అవంతా చూసారు కదా. చిచ్చా ఉన్నాడు అక్కడ. నాటు ఫేమ్ రాహుల్ సిప్లింగంజ్. రియలీ నైస్ టు స్పీక్ టు హిమ్ యాక్చువల్లీ. చాలా జోవియల్ ఉన్నారు. నేను ఫోటో కవర్ చేయలేకపోతున్నా అంటే నరికేద్దామా కాళ్ళు అని చెప్పని అడిగారు. వెరీ క్రేజీ టు స్పీక్ టు హిమ్. ఇవన్నీ బయట కొన్ని తీసాము, ఇది సెట్లో అన్నమాట. సూపర్ సింగర్స్ స్టార్ట్ అయ్యే ముందు దిగామన్నమాట ఈ పిక్. ఇది మళ్ళీ బయటకు వచ్చినప్పుడే. చెప్పా కదా ఇందాక విగ్రహం బాగుంది అని. కరెక్ట్గా దాని బ్యాక్ సైడే ఉన్న స్టూడియోలో మేము ప్రోగ్రామ్ చూసామన్నమాట. ఫైనల్లీ అనంత్ శ్రీరామ్ గారు చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. మేము ఎవరూ కింద స్టేజ్ దగ్గరికి వచ్చి పిక్స్ అయితే ఇవ్వలేదు. అనంత్ శ్రీరామ్ గారు మాత్రం అయితే వావ్, ప్రతి ఒక్కరికి పిక్ ఇచ్చి వెళ్ళారు తెలుసా. అంటే అందరితో మాట్లాడి పలకరించి అందరికి తీసుకోండి అమ్మా ఫొటోస్ అని చెప్పని ఇచ్చి అలా ఇచ్చి వెళ్ళారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళలో ది ఫస్ట్ పర్సన్ ఆయనే వచ్చి తీయించుకున్నారు అయితే. అండ్ ఫైనల్లీ తమన్ గారు చాలా అంటే చాలా మెమరబుల్ పిక్. యాక్చువల్గా కార్ ఎక్కేసి మూవ్ అయిన తర్వాత తమన్ గారు పిక్ అని అడిగితే పాపం మళ్ళీ కార్ దిగి మరీ ఇచ్చారు నాకైతే పిక్. అండ్ మంగ్లీ సిస్టర్, శ్రీముఖి, మంగ్లీతో దిగిన పిక్స్ కూడా చేశాను. వావ్, శ్వేతా మోహన్ గారితో నువ్వేలి నా ప్రాణం నువ్వేలి, కన్నీళ్లకు నవ్వుల నేర్పిన నీస్తం నువ్వేలి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ శ్వేతా మోహన్ గారి సాంగ్స్లో నాకు బాగా ఇష్టమైన సాంగ్ అనమాట ఇది. సో జై జానకి నాయక మూవీ. షీ ఈజ్ రియలీ గార్జియస్. అండ్ రిసీవింగ్ అయితే నిజంగా వావ్, ఎంత బాగా మాట్లాడతారో తెలుసా. తెలుగు కొంచెం వచ్చు, అయినా ఎంత బాగా మాట్లాడతారో, అందరినీ బాగా పలకరిస్తారు కూడా. అండ్ ఫైనల్లీ చిచ్చా కంగ్రాచులేషన్స్ ఫర్ ఆస్కార్ అని చెప్పి నేను విష్ కూడా చేశాను. తెలిసిందే కదా మనం కొంచెం హైట్ తక్కువ, ఏంటి ఎంత ఉన్నారు అనుకున్నా. ఏంటి ఎంత ఉన్నారు అని చెప్పి అడిగా నేనైతే. ఏ కాలు నరికేద్దామా అని అడిగారు. బాబోయ్, మామూలు కామెడీ కాదు అసలు. నేను లాస్ట్లో ఒక వీడియో బయట అడిగా అనమాట, మెయిల్ చేయు, ఎందుకు చిన్న వీడియోలు, ఒక మంచి వీడియో చేద్దాం అది ఇది అని చెప్పని మాట్లాడారు. రియల్లీ స్వీట్ ఆఫ్ హిమ్. వెరీ నైస్ టు మీట్ యూ. Once again, hearty congratulations for winning Oscar. It's really prestigious too, not only for TFI, whole India. Really appreciated. Taman garu, really you made my day, because అదే రోజు 4 years back మా హీరో మహేష్ బాబుతో ఫైనల్లీ పిక్ దిగిన రోజు అనమాట. ఫైనల్లీ సేమ్ డే ఐ గాట్ యువర్ పిక్. ఇట్స్ రియల్లీ మెమరబుల్ ఫర్ మీ. నేను ఆ రోజు పిక్ అనగానే పాపం కార్ స్టార్ట్ అయినా కూడా దిగి మరీ ఇచ్చారు. ఐ రియల్లీ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ ఐ జస్ట్ కంగ్రాచులేటెడ్ ఫర్ గుంటూరు కారం ఈవెన్ దట్ టైం. ఇంకా అప్పటికి మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. సో స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పి పొంగల్కి వచ్చారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజే నేను కూడా వెళ్ళాను అనమాట. సో అందువల్ల తమన్ గారిని అయితే నేను కలిసి పిక్ తీసుకున్నా. ఇట్స్ రియల్లీ మెమరబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సూపర్ సింగర్స్లో ఉన్న అఖిల్ చంద్ర వాళ్ళ మదర్ నేను ఫోటో తీసుకున్నాక ఓన్లీ ఆంటీకే ఇచ్చారనమాట. ఇంకా మా ఇద్దరికి పిక్ ఇచ్చాక వెళ్ళిపోయారు.
యాక్చువల్లీ తినే నేమ్ వచ్చేసి ఇమ్రాన్. ఆ రోజు నేను మేటా ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు గీతా మాధురికి మేకప్ చేసింది తినే అనమాట. మేము దగ్గర దగ్గర 3 అవర్స్ ఇంకా అక్క దగ్గరే ఉన్నాం గదా! గీతా మాధురి అక్క దగ్గర. సో, ఆయన ఆఫ్టర్ 1 ఇయర్ నేను మళ్ళీ సూపర్ సింగర్స్‌కి వెళ్ళింది. మేడం గుర్తున్నానా అని చెప్పని మాట్లాడారు. రియల్లీ గ్రేట్ టు సీ హిమ్ యాక్చువల్లీ. అంటే అంత కంటిన్యూస్‌గా ఎప్పుడూ కనిపించం గదా! సడెన్‌గా ఆఫ్టర్ 1 ఇయర్ చూసాను నేను. నేను గుర్తుపట్టా. సరదాగా పిక్ తీసుకున్నామనమాట. యాక్చువల్‌గా లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను కలిసిన పర్సన్ అనమాట శ్రీకాంత్. నేనేమనుకున్నా అంటే కంటెస్టెంట్ అనుకున్నా. తర్వాత చెప్తున్నారు ఐయామ్ ట్రైనర్ టు దెమ్ అని జెప్పి. అయ్యో! అనుకున్నా. అంటే నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ గదా! సో, అందుకే రికగ్నైజ్ చేయలేకపోయాను. బట్ హి ఈస్ రియల్లీ కూల్ పర్సన్. బా మాట్లాడతారు. తన నేమ్ మహతి. ఇప్పుడు 'సూపర్ సింగర్స్‌లో' కంటెస్టెంట్ తిను. మా ముందు సాంగ్స్ అవి వాళ్ళు పాడారు. స్పెషల్ సాంగ్స్ కూడా పాడారు. చాలా బా పాడింది తను. తినేమో మహతికి సిస్టర్. ఆ రోజు చూడటానికి వచ్చారనమాట. తిను కూడా కంటెస్టెంటే 'ధృతి'. తనతో దిగిన పిక్స్ కూడా యాడ్ చేశా నేనే. అమృత నాయక్ తిన గురించి అయితే చాలా చెప్పాలి. మేము ఆ రోజు మేము లైవ్ వింటున్నప్పుడు 'జై బాలయ్య' సాంగ్ పాడింది. ఈవెన్ తన వాయిస్, తన లిరిక్స్ కానీ హై పిచ్‌లో పాడటం గానీ చాలా అంటే చాలా బావుంది. వన్స్ ఆఫ్టర్ సాంగ్ తెలిసింది తను తెలుగు కాదు ఒరిస్సా అని జెప్పని. నేనైతే చాలా షాక్ అయ్యా. ఈవెన్ మనకి అదర్ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేకుండా మన సాంగ్స్‌ని అంత పర్ఫెక్ట్‌గా ఎలా పాడుతున్నారనేది నాకు నిజంగా అర్థం గాలేదు. ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే గానీ, అంత మిస్టేక్స్ రాకుండా మన లాంగ్వేజ్ అయితే రాదు. రియల్లీ అప్రిషియేటెడ్ అమృత. నేనైతే తన సాంగ్ విన్నాక ఐ బికేమ్ లైక్ ఎ ఫ్యాన్ టు హియర్. చాలా అంటే చాలా బా పాడింది తనైతే. అండ్ ఆ రోజు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. సో, స్పెషల్ మూమెంట్ కింద మేమన్నీ లైవ్ చూసాము బిట్స్ కింద. సో, నైస్ టు సీ యూ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఈవెన్. లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు అని షీ జస్ట్ ప్రూవ్డ్ దట్. అంటే ఒక కాంపిటీషన్‌లో ఎంతో పర్ఫెక్ట్ ఉంటేనే గాని తీసుకోరు ఆబ్వియస్‌లీ. అలాంటిది మన సాంగ్స్ పాడుతూ అంత పర్ఫెక్ట్‌గా అవి ఒక కంటెస్టెంట్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్. అంటే మనకి లాంగ్వేజ్ వచ్చి మనం జస్ట్ ఒక లిరిక్స్ ట్యూన్ మనకి గమకాలను ఇలా ఉంటాయి. కానీ షీ ఈస్ రియల్లీ అమేజింగ్. Wish you all the very best for your future. As we know, season was completed. Pravasti was the winner. But sure, you guys really rocked. Nice to meet you, dear. అండ్ ఫైనల్లీ అఖిల్ చంద్ర. మేము వెళ్ళినప్పుడు తినే గోల్డ్ చైర్‌లో ఉన్నాడనమాట. అండ్ నాకు అఖిల్ చంద్ర కన్నా ముందు వాళ్ళ మమ్మీయే పరిచయం అయ్యారు. ఎందుకంటే ముందు మేము కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నాం. తర్వాత తమన్ గారితో పిక్ దిగడం. మేము కొంచెంసేపు బయట ఉన్నామనమాట. వీళ్ళు కంటెస్టెంట్స్ కదా! పైన ఉండడం వల్ల తర్వాత నేను అఖిల్‌తో మాట్లాడా. సో, ఐ హాడ్ రియల్లీ గుడ్ మెమరీ విత్ ఆంటీ. సో స్వీట్ ఆఫ్ హర్. చాలా బా మాట్లాడతారు ఆంటీ అయితే. స్టిల్ ఇప్పటికి కూడా ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే నాకు ఇప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటారనమాట. ఆంటీ యూ రియల్లీ సపోర్ట్ అఖిల్ ఎ లాట్. ఐ నో. చాలా బా షేర్ చేస్తారు. ఆహ్, చూడమ్మా ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చింది అది ఇది అని చాలా బా మాట్లాడతారు. ఫైనల్లీ తమన్ గారితో పిక్ అయితే తీసాము. అంటే అప్పుడు తీయడానికి ఎవరు లేరు. అండ్ నేను కూడా సేవ్ చేస్తున్నాను ఆ పిక్చర్. ఈలోపు ఆంటీ వెళ్లారనమాట మాట్లాడుతూ. సో, దట్ వాస్ రియల్లీ గ్రేట్ మూమెంట్. మా ఇద్దరికి మాత్రమే ఇచ్చి ఇంక వెళ్ళిపోయారనమాట. అప్పటికి చాలా మంది లోపల తీసుకున్నారు. ఇంకా అలా అయిపోయిందనమాట. బయటకొచ్చాక మాత్రం నేను, ఆంటీ అయితే తీసుకున్నాం. ఇందాక చెప్పినప్పుడు 4 ఇయర్స్ తర్వాత మళ్ళా సేమ్ డే తమన్ గారితో పిక్ అయిందనమాట. అంటే నేను మహేష్ బాబుతో పిక్ దిగింది 2019 డిసెంబర్ 26. సో, మళ్ళా సేమ్ డిసెంబర్ 26, 2023లో తమన్ గారితో దిగాననమాట. బట్ రియల్లీ యూ మేడ్ మై డే తమన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ శ్వేత, షీ ఈస్ ద రన్నర్ అప్ ఫర్ దిస్ సీజన్. Congratulations, Shweta. Even her performance is really fabulous. She is even good singer. Hearty congratulations for the lovely journey, Shweta. Finally, about the winner, Pravasti. She is really damn cute and మనకి చిన్నప్పటి నుంచే తెలుసు యాక్చువల్లీ
తను 'బోల్ బేబీ బోల్'లో పాడేటప్పుడే నాకు ఐడియా ఉంది. ఒకసారి సడెన్‌గా ప్రొఫైల్ వస్తే నేను చూసా అనమాట. మీరు ఇలా 'బోల్ బేబీ బోల్'లో పాడారు కదా! అంటే అవునక్క నేనే అని చెప్పని మెసేజ్ కూడా చేసింది. అంటే నేను వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళ బ్యాచ్ కాకుండా అఖిల్ చంద్ర, మహతి, ధృతి వీళ్ళు ఉన్నారు. వీళ్ళది మేము వచ్చేసిన తర్వాత జరిగిందంట. సో, ఎప్పుడైనా మళ్ళీ రా అక్క అది ఇది అని చెప్పని మంచిగా షీ రెస్పాండ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఐ లైక్ హర్ మోర్. షీ ఈస్ గోనా బి ద ఫైనలిస్ట్ అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. తర్వాత విన్నర్ తనే అని తెలిసింది. ఐ విష్డ్ హర్ ఈవెన్. అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేనైతే. సో, ఈ సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ గుడ్ సింగర్స్. ఇదని కాదు ఏ కాంపిటీషన్ అయినా కూడా అక్కడేంటంటే హార్డ్ వర్క్ మ్యాటర్స్, ఎఫర్ట్స్ అన్నిటికన్నా మించి ఆ 1% డిఫర్ అయ్యేదేంటంటే లక్ అనమాట. సో, ఎవరు ఒకరు విన్ అయితే మిగిలినోళ్ళందరికీ టాలెంట్ లేదని కాదు. ఆబ్వియస్‌లీ ఆల్ పీపుల్ ఆర్ టాలెంటెడ్. ఎంతో టాలెంట్ లేకపోతే ఆ స్టేజ్ మీదకైతే వెళ్లరు గదా! సో, ఈచ్ అండ్ ఎవరీవన్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ఆల్ ద టీమ్. హ్యాపీ టు మీట్ యూ. అంటే నేను ఒక బ్యాచ్‌నైతే కలిసా. ఇంకొక బ్యాచ్‌ని మిస్ అయ్యా. ఎనీవే హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఎస్పెషల్లీ తమన్ గారు వచ్చిన ఎపిసోడ్‌కైతే నేను వెళ్ళాననమాట. సో, పొంగల్ ఎపిసోడ్ అది. స్పెషల్ ఎపిసోడ్ అంట. సో, హ్యాపీ టు మీట్ తమన్ గారు అండ్ ఆల్ జడ్జెస్. ఎస్పెషల్లీ శ్వేతా మోహన్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, మంగ్లీ అక్క అండ్ అవర్ చిచ్చా రాహుల్ సిప్లింగన్స్ అండ్ అవర్ యాక్టివ్ యాంకర్ శ్రీముఖి. ఫస్ట్ టైం ఎప్పుడో ఒకసారి రాజమండ్రిలో కలిసా. బట్ పిక్ అయితే ఆ రోజు దిగలేదు. బట్ ఇప్పుడైతే పిక్ అయితే తీసుకున్నా. వన్ మెమరీ అయితే షేర్. మీతో అందరితో ఇలా ఒక మెమరీస్ కలెక్ట్ చేయడం ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ హ్యావింగ్ గ్రేట్ మెమరీస్ విత్ దిస్ సీజన్ ఎస్పెషల్లీ. హోప్ ఎవ్రీవన్ డూ లవ్ దిస్ వ్లాగ్. ఎందుకంటే నా వ్లాగ్స్ ఎప్పుడు రెగ్యులర్‌గా ఒకటే కంటెంట్ అయితే నేను పెట్టట్లేదు. ఎందుకంటే నేను తిరిగేవన్నీ డిఫరెంట్ ఉంటున్నాయి. నేను అంటే ఒకటే జానర్‌లో వీడియోస్ అయితే నేనేం చేయట్లేదు. డే టు డే రొటీన్‌లో నేను వెళ్ళే వీడియోసే అప్‌లోడ్ చేస్తున్నా. హోప్ యూ గైస్ లవ్ ఇట్. ఒకవేళ మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I feel really thank you for those who are supporting. Thank you so much for watching. Hope you guys loved it. Thank you.